జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. ఈరోజు పౌర్ణిమ, ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు అన్ని గ్రామాల వారు కూడా హనుమాన్ స్వామివారి యొక్క జన్మదిన కార్యక్రమం వేడుకలో విశేషంగా పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం చేశారు. అర్చనలు, స్వామివారికి అభిషేకాలు, సర్వాలంకారాలు చేసిన తర్వాత అన్నదాన కార్యక్రమాలు కూడా భక్తులు నిర్మించారు. గ్రామ ప్రజలు, వీడి సభ్యులకు పాల్గొని ఈ కార్యక్రమానికి శ్రీరామచంద్రాంజ స్వామి యొక్క కృపాకాక్ష పొందినారు. విశేషంగా పాల్గొని ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందినారు. దొంచుల గణపతి సంవత్సరము ఈ యొక్క హనుమాన్ జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఆ తర్వాత నవగ్రహ, అష్టదిక్పాల దేవత, పంచలోకపాల దేవత, ఆ స్వామివారికి అభిషేకాలు, ఆ తర్వాత సకల దేవత ఆరాధన చేసి ఈరోజు స్వామివారికి విశేషంగా భక్తులు స్వామి దర్శించుకున్నారు. అర్చనలు, అభిషేకాలతో సహా చిత్తప్రసాద్ స్వీకరించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. జై శ్రీరామ్. జై శ్రీ అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. బంధువులారా, ఈరోజు జోడ్చంద గ్రామం లోపల హనుమాన్ జన్మదిన సందర్భంగా ఈరోజు భక్తులు విశేష పాల్గొన్నారు. ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, అలాగే స్వామివారి సింధూరాలంకారణ, సర్వాలంకారాలు చేసిన తర్వాత అష్టోత్తరాలతోనే ఆంజనేయ స్వామి యొక్క చాలీసా దండకమని పాటించి ఆ స్వామి యొక్క కృపకక్షున్నారు. ఈరోజు ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఈ పంచిన గ్రామ ప్రజలు వీడిసి సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల విషయం పాల్గొని ఈ హనుమాన్ జన్మదిన శుభ సందర్భంగా ఆ శ్రీరామ ఆంజనేయ స్వామి యొక్క కృపాకటాక్ష పొందినారు. భక్తుల విషయం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఆ స్వామి కృపాకటాక్ష పొందినారు. తీర్థప్రసాద్ స్వీకరించినారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.